వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ షిఫ్ట్ 1 ఏదైతే ఉందో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో దానికన్నా ముందర చాలామంది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అండ్ దే ఆర్ గివెన్ అ గుడ్ ఫీడ్బ్యాక్. సో జనరల్గా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కొంతమంది రెస్పాన్స్ కూడా అంటే కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో అవి వచ్చాయి అని, కొన్ని క్వశ్చన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వచ్చాయని పెట్టారు. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి మీకు ఆర్ఆర్బీఏ కాదు, లైక్ ఎస్ఎస్సి కానీ ఐఏసీ మనకి ఐబీ కానీ ఏదైతే ఉందో ఇంటెలిజెన్స్ బ్యూరో, సో ఇలాంటి వాటికి ఎస్ఎస్సి వాటికి రైల్వే వాటికి ఈ ఓవరాల్ కాన్సెప్ట్ అనేది కూడా యూజ్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ కనుక కావాలి అనుకుంటే, సో జనరల్గా ఫాలో అవ్వాలి అని అనుకుంటే ఐఏసీ ఈ ఛానల్ ఏదైతే ఉందో సో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి అరుణా అసఫ్ అలీ హోస్టెడ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇన్ విచ్ సిటీ. సో జనరల్గా మనకి ఏమని అడిగారు అంటే అరుణా అసఫ్ అలీ ఎవరైతే ఉన్నారో సో ఆమె క్విట్ ఇండియా మూవ్మెంట్ని ఎక్కడ స్థాపించారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అని అడిగారు. సో అరుణా అసఫ్ అలీ సో జనరల్గా క్విట్ ఇండియా మూవ్మెంట్ని బాంబే, సో అరుణా అసఫ్ అలీ క్విట్ ఇండియా మూవ్మెంట్ని లీడ్ చేసింది ఎక్కడ అంటే బాంబేలో లీడ్ చేయడం జరిగింది. సో ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ని 1942లో సో 1942లో సో గాంధీజీ స్టార్ట్ చేయడం జరిగింది. సో దానికి చేయుతగా చాలామంది విమెన్స్ ఇండియాలో, సో జనరల్గా మనం ఫ్రీడమ్ ఫైటర్స్ చెప్పుకున్నప్పుడు ఎలా చెప్పుకుంటాము అంటే గాంధీజీ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, సో నెక్స్ట్ వచ్చేసి మనకి సుభాష్ చంద్రబోస్ కానీ, భగత్ సింగ్, సో ఇలాంటి పేర్లను ఎక్కువగా మనం వింటూ ఉంటాం. సో రేరెస్ట్గా ఎలాంటి పేర్లు వింటామంటే ఝాన్సీ లక్ష్మీబాయి. సో ఝాన్సీ లక్ష్మీబాయి, ఆ తర్వాత కొంచెం ఫెమిలియర్ ఉన్న పేరుగా మనకి అరుణా అసఫ్ అలీ తెలుసు. సో జనరల్గా వీ హ్యావ్ అ నెంబర్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో మనకి విమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా అంతే సపోర్టివ్గా ఇండియాలో ఉన్నారని చెప్పాలి. సో వాళ్ళ మీద కూడా ఇంపార్టెంట్ జీకే అనేది ఉంది. సో ఇక్కడికి వస్తే మనకి ఈ అరుణా అసఫ్ అలీ ఎవరైతే ఉన్నారో సో ఈమెని ఏమని పిలుస్తారు అంటే గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియన్ మూవ్మెంట్. మళ్ళీ చెప్తున్నాను, గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియన్ మూవ్మెంట్ అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే సో అరుణా అసఫ్ అలీని. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే దాదాబాయి నవరోజీని పిలుస్తారు. సో అరుణా అసఫ్ అలీతో పాటు మనకి చాలామంది విమెన్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. సో దాంట్లో ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి సరోజినీ నాయుడు. సో సరోజినీ నాయుడు గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు, నైటింగల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సరోజినీ నాయుడిని పిలుస్తారు. అట్లనే మనకి 1925 1925 సో ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన భారతదేశ మహిళ అంటే విమెన్ ఫ్రమ్ ఇండియా ఎవరు అంటే మనకి సరోజినీ నాయుడు అని చెప్పచ్చు. సో అట్లానే మనకి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి, దట్ టు సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి గాంధీతో అటెండ్ అయిన మహిళ ఎవరు అంటే మనకి సరోజినీ నాయుడుగా చెప్తారు. సో సరోజినీ నాయుడుకున్న ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఈమె జనరల్గా ఒక గ్రూప్ ఆఫ్ కలెక్టివ్ పోయమ్స్ రాశారు. సో దాన్ని ఏమని పిలుస్తారు అంటే గోల్డెన్ త్రిశూల్ని తీసుకున్నది, కంపోజ్ చేసింది ఎవరు అంటే మీరు డైరెక్ట్గా ఆన్సర్ సరోజినీ నాయుడిని పెట్టచ్చు. సో మీకు నైటింగల్ ఆఫ్ ఇండియా అనేది చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ కాబట్టి ఐఎన్సీని మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి నెక్స్ట్ 2 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. గాంధీతో సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళింది సరోజినీ నాయుడే. గోల్డెన్ త్రిశూల్ కంపోజ్ చేసిన పర్సన్ ఎవరు అంటే కూడా మనకి సరోజినీ నాయుడే. సో అట్లానే మనకి ఇంకొక పర్సన్ ఉన్నారు. సో ఆమె పేరు వచ్చేసి మనకి ప్రీతిలత. సో ప్రీతిలత వడేదర ఆమె పేరు. సో ప్రీతిలత అని గుర్తుపెట్టుకోండి. ప్రీతిలత వడేదర, షీ ఈజ్ ఫ్రమ్ దట్ వెస్ట్ బెంగాల్ ఏరియా. సో జనరల్గా బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు అంటే వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ విడిపోక ముందర ఆ ప్రాంతంలో పుట్టిన మహిళ చిట్టగాంగ్ ఏరియాకి సంబంధించిన ఆమె. సో ప్రీతిలత యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే భారతదేశంలో అంటే ఆఫ్టర్ ద డెత్, చనిపోయిన తర్వాత ఏ ఫ్రీడమ్ ఫైటర్కి డిగ్రీ పట్టా ఇచ్చింది గవర్నమెంట్ అంటే ప్రీతిలతకి. ఈమె చనిపోయిన తర్వాత మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈమెకి రీసెంట్గా ఈ డిగ్రీ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫ్రీడమ్ ఫైటరే మనకి ప్రీతిలత అని చెప్పచ్చు. సో జనరల్గా ఈమె చిట్టగాంగ్ ప్రాంతానికి చెందిన పర్సన్. ఈమె ఫ్రీడమ్ ఫైటర్ సూర్యసేన్ ఎవరైతే ఉన్నారో, సో చిట్టగాంగ్ ప్రాంతానికి చెందిన సూర్యసేన్ ఎవరైతే ఉన్నారో సో ఆ గ్రూప్లో, ఆయన స్థాపించిన గ్రూప్లో ఈ ప్రీతిలత చేయడం జరిగింది. సో దానికన్నా ముందర ఆమె సమ్వాట్ కొన్ని రోజులు టీచర్గా కూడా వర్క్ చేసి ఉండే. అదే కాలంలో ఆమె ఏదైతే ఎడ్యుకేషన్ ఉందో ఎడ్యుకేషన్ని కూడా డిస్కంటిన్యూ చేసింది. సో తర్వాత సూర్యసేన్ గ్రూప్లో ఎప్పుడైతే జాయిన్ అయిందో సో ఈమె మీద కూడా యాంటీ నేషనలిస్ట్ కింద ముద్ర వేసి సో ఈమెని ఎడ్యుకేషన్ అర్హత లేదు అని
చెప్పేసి బ్రిటిషర్స్ సో ఈమె మీద అట్లాంటి రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. సో థర్డ్ థింగ్ ఏంటంటే చాలా గ్రేటెస్ట్ థింగ్, మనకి జనరల్గా వెస్ట్ బెంగాల్, కలకత్తా ఇలాంటి కొన్ని ఏరియాల్లో మనకి యూరోపియన్ క్లబ్స్ ఉండేవి. సో ఆ యూరోపియన్ క్లబ్ ముందర బయట ఒక ట్యాగ్ లైన్ పెట్టడం జరిగింది, డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ క్లబ్ అని. సో ఎప్పుడైతే ఆ ట్యాగ్ చూడగానే, ఆ బోర్డుని చూడగానే ప్రీతిలత షీ వాంట్ టు అటాక్ బ్రిటిష్ పీపుల్. సో బ్రిటిష్ పీపుల్ని ఆ ఏదైతే ఆ ట్యాగ్ ఉందో ఆ ట్యాగ్ని దించాలి, ఆ బోర్డుని దించాలి అనే ఉద్దేశంతో బ్రిటిషర్స్ని ఎదిరించిన మహిళ ఎవరు అంటే ప్రీతిలత. సో ఈమె సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. షీ టేకన్ సైనైడ్. సో సైనైడ్ని తీసుకుని బ్రిటిషర్స్కి దొరకకుండా సో వాళ్ళని అటాక్ చేసి సూసైడ్ చేసుకున్న మహిళ. సో ఆఫ్టర్ ద డెత్ డిగ్రీ పట్టా పొందిన మహిళ ఎవరు అంటే ప్రీతిలత వడయార్ ఫ్రమ్ చిట్టగాంగ్ ఏరియా. సో నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి మాతాంగా హజ్రా. సో మాతాంగా హజ్రా కూడా మనకి క్విట్ ఇండియా మూమెంట్కి చెందిన పర్సన్. గాంధీ క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేసిన, దాన్ని నడిపించిన వాటిలో నెంబర్ ఆఫ్ విమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారని చెప్పాలి. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్గా మనం ఎవరిని చెప్పచ్చు అంటే మాతాంగా హజ్రాని చెప్పచ్చు. సో మాతాంగా హజ్రాని ఇండియాలో ఏమని పిలుస్తారు అంటే గాంధీ బురి. సో ఈమెని గాంధీ బురి అని చెప్పి పిలుస్తారు. సో క్విట్ ఇండియా ఉద్యమంలో ఈమె నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉంటుందో సో ఆ నేషనల్ ఫ్లాగ్ని పట్టుకొని సో బ్రిటిషర్స్ వైపు ఏదైతే ప్రతిఘటించడం జరిగింది. ఎగ్జాక్ట్గా బ్రిటిషర్స్ 3 రౌండ్స్ ఆమె మీద ఫైర్ చేసిన తర్వాత, 3 బుల్లెట్స్ తగిలిన తర్వాత కూడా సో ఆమె వందే మాత్రం నినాదంతో చనిపోవడం జరిగింది బై హోస్టింగ్ అ నేషనల్ ఫ్లాగ్. సో అందుకే మాతాంగా హజ్రాని ఏమని పిలుస్తారంటే గాంధీ బురి అని పిలుస్తారు. అట్లానే మనకి అస్సాంకి చెందిన ఇంకొక మహిళ కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో నార్త్ ఈస్ట్ ఇండియా అంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి రిప్రజెంట్ చేసింది. సో ఆమె పేరు వచ్చేసి మనకి కాన్కట్ల బరువా. సో ఈమెని ఏమని పిలుస్తారు అంటే మనకి బీర్బలా అని పిలుస్తారు. సో బీర్బలా అని చెప్పి ఎవరిని పిలుస్తారంటే కాన్కలత బరువా. సో ఈమె అస్సాంకి చెందిన వ్యక్తి. సో అట్లానే ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి ఉమాబాయ్. సో ఉమాబాయ్ ఎవరైతే ఉన్నారో సో ఈమె హిందుస్థాన్ సేవా దళ్ అని చెప్పేసి ఇండియాలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, హిందుస్థాన్ సేవా దళ్. సో హిందుస్థాన్ సేవా దళ్కి విమెన్స్ వింగ్ ఏదైతే ఉంటుందో ఆ విమెన్స్ వింగ్కి అధ్యక్షులుగా ఉన్నది ఎవరు అంటే ఉమాబాయ్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి మేడం బి ఖామా. సో మేడం బి ఖామా ఎవరైతే ఉన్నారో ఈమె 1907 ఆ ప్రాంతంలో సో జర్మనీలో ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎగరవేయడానికి ప్రధాన కారణమైన వ్యక్తి. సో ఇది ఆల్రెడీ మనకి ఫేజ్ 1లో ఇచ్చారు. సో ఎక్కడ ఏ ఫారెన్ గడ్డ మీద ఫస్ట్ టైం ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ని ఎగరేశారు అంటే జర్మనీలో 1907లో బి ఖామాజీ వల్ల ఇది జరిగింది. సో ఇది ఈమె పర్సన్. ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి లక్ష్మీ సాగల్. సో ఈమెను ఏమని పిలుస్తారు అంటే కెప్టెన్ లక్ష్మి అని చెప్పి పిలుస్తారు. మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే మనకి సుభాష్ చంద్రబోస్ స్థాపించారో ఇండియన్ నేషనల్ ఆర్మీ, దాంట్లో మొట్టమొదటిగా మనకి ఎట్లాంటి ట్రూప్స్ వింగ్స్ ఉండేవి అంటే ఈ సైనికుల్ని మొత్తం 3 విభాగాలుగా ఉండేవి. మొట్టమొదటిగా 1 గాంధీ రెజిమెంట్, గాంధీ సైనిక విభాగం, 2 నెహ్రూ రెజిమెంట్, నెహ్రూ సైనిక విభాగం, 3 బోస్ రెజిమెంట్, బోస్ సైనిక విభాగం. కానీ మొట్టమొదటిగా మహిళా విభాగాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీలో పెట్టడానికి రీజన్ అయిన పర్సన్ ఎవరు అంటే కెప్టెన్ లక్ష్మి. సో ఈమె వల్ల మనకి ఐఎన్ఏలో వచ్చిన ఇంకొక వింగ్ ఏది అంటే ఝాన్సీ వింగ్ అని చెప్పొచ్చు. సో టోటల్గా మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏలో ఎన్ని వింగ్స్ ఉన్నాయి అని క్వశ్చన్ అడిగితే 4 ఉన్నాయి, బోస్, గాంధీ, నెహ్రూ అండ్ ఝాన్సీ లక్ష్మీబాయి. సో ఇవి మెయిన్ థింగ్. సో వీటిని గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనకి ఫస్ట్ విమెన్ కాంగ్రెస్ ఎవరు అని బీసెంట్. సో అట్లానే మనకి ఫస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్ట్ ఎవరు ఫాతిమా బీవి. సో ఫస్ట్ టీచర్ ఆఫ్ ఇండియా సావిత్రిబాయి ఫూలే. సో ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసాం కాబట్టి సో ఫ్రీడమ్ ఫైటర్స్ని కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, విచ్ 5-year ప్లాన్ ఈస్ బేస్డ్ ఆన్ పీసీ మెహల్ నోబిస్ ప్లానింగ్. సో ఇది ఆల్రెడీ మనం రిపీటెడ్గా ఈ క్వశ్చన్ని డిస్కస్ చేసాం. సో ఫస్ట్ 5-year ప్లాన్, సెకండ్ 5-year ప్లాన్. సో ఈ రెండింటిని గుర్తుపెట్టుకోమని చెప్పాను. సో జనరల్గా మనకి పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ఈ 5-year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనం రష్యా ఏదైతే యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ ఉందో సో దాని యొక్క అక్కడి నుంచి ఇన్స్పిరేషన్గా ఈ ప్లానింగ్స్ని తీసుకోవడం జరిగింది. కానీ సో మనకి పంచవర్ష ప్రణాళికలు అనేవి ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్, సో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సో మనం ఈ 5-year ప్లాన్స్ అనేవి స్టార్ట్ చేసాం.
కానీ బిఫోర్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వతంత్రం రాకముందర కూడా ఇండియాలో ప్లానింగ్స్ అనేవి ఉన్నాయి. ఎకనామిక్ ప్లానింగ్స్, ఆర్థిక ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి బిఫోర్ ఇండిపెండెన్సే స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటిగా ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో సో దాన్ని స్టార్ట్ చేసిన పర్సన్ ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో మొట్టమొదటిగా ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా అని చెప్పి ఎవరిని పిలుస్తారు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్యని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ ప్లానింగ్ ఇన్ ఇండియా అని పిలుస్తారు. సో మొట్టమొదటిగా ప్లాన్ ఇచ్చింది ఈయన. సో ఆర్థిక ప్రణాళిక అనేది. సో ఈయన తర్వాత మనకి ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి బాంబే ప్లాన్ అంటాం. ఇంకొక ప్లాన్ వచ్చేసి విశ్వేశ్వరయ్య ప్లాన్ తర్వాత బాంబే ప్లాన్. సో దీనినే మనం ఇండస్ట్రియల్ ప్లాన్ అని కూడా పిలుస్తాం. ఎందుకంటే భారతదేశంలో అప్పట్లో ఉన్న ఇండస్ట్రియలిస్ట్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఇచ్చిన ప్రణాళిక ఇది. సో బాంబే ప్రణాళిక లేదా ఇండస్ట్రియలిస్ట్ ప్లాన్ అని చెప్పి అంటాం. సో దీన్ని లీడ్ చేసిన పర్సన్ ఎవరు అంటే పురుషోత్తం ఠాకూర్ దాస్. సో పి ఠాకూర్ దాస్ అనే ఆ పర్సన్ ఆధ్వర్యంలో సో ఈ బాంబే ప్లాన్ అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చిన ప్లాన్ని ఆల్రెడీ phase 1 phase 2 సో ఈ రెండు ఎగ్జామ్స్లో కూడా అడిగారు. పీపుల్స్ ప్లాన్ సో పీపుల్స్ ప్లాన్ ఇచ్చిన పర్సన్ ఎవరు అంటే ఎంఎన్ రాయ్. సో ఎంఎన్ రాయ్ ఇచ్చింది పీపుల్స్ ప్లాన్. సో దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ ప్లాన్గా ఉన్నది ఏది అంటే గాంధీయన్ ప్లాన్. సో గాంధీయన్ ప్లాన్ని ఎవరు ఇచ్చారు అని అడుగుతారు. సో గాంధీయన్ ప్లాన్ ఇచ్చింది ఎస్ఎన్ అగర్వాల్. సో ఎస్ఎన్ అగర్వాల్ అనే పర్సన్ ఈ గాంధీయన్ ప్రణాళిక అనే దాన్ని ఇవ్వడం జరిగింది. సో దీని తర్వాత మనకి సర్వోదయ ప్లాన్. సో సర్వోదయ ప్లాన్ ఇచ్చింది ఎవరు అంటే మనకి జయప్రకాష్ నారాయణ్. సో మనం 90% యాక్సెప్ట్ చేయొచ్చు లేదా 90% ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటి అంటే ఆల్రెడీ పీపుల్స్ ప్లాన్ ఇచ్చారు కాబట్టి సో మేబీ నెక్స్ట్ ఏమి ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే సర్వోదయ ప్లాన్. సో సర్వోదయ ప్లాన్ని స్టార్ట్ చేసింది జయప్రకాష్ నారాయణ్. ఇవి బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్నవి. సో తర్వాత ఏం జరిగిందంటే ఈ ప్లాన్స్ తర్వాత 1950లో 1950లో సో మనకి ప్లానింగ్ కమిషన్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో ఆ ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఫస్ట్ మనకి 1951 అంటే 1951లో ఫస్ట్ 5 years ప్లాన్స్ మొదటి పంచవర్ష ప్రణాళికలు స్టార్ట్ అయ్యాయి. సో మొదటి పంచవర్ష ప్రణాళికలు ఏ నమూనాని పోలి ఉన్నాయని అడుగుతారు. సో హార్దర్ డోమర్ మోడల్ ఏదైతే ఉందో సో దానిని ఫస్ట్ 5 year ప్లాన్ యొక్క మోడల్ అని చెప్తారు. సో రెండవ పంచవర్ష ప్రణాళిక ఏ మోడల్ని కలిగి ఉంది అంటే మనకి పీసీ మెహల్నోబిస్. సో పీసీ మెహల్నోబిస్ మోడల్ని కలిగి ఉన్నది ఏది అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక. క్లియర్? సో దీని తర్వాత మనకి మూడవ పంచవర్ష ప్రణాళిక అంటే రెండవ పంచవర్ష ప్రణాళిక అయిన తర్వాత సెకండ్ 5 year ప్లాన్ అయిన తర్వాత సో థర్డ్ 5 year ప్లాన్కి ముందర సో ఇండియాలో కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగాయి. ఆ డిస్టర్బెన్సెస్ కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ఎందుకంటే మొట్టమొదటిగా చైనీలతో యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1962 ఇండియా చైనా వార్ అని గుర్తుపెట్టుకోండి. 1965 1965 ఇండియా పాకిస్తాన్ వార్ అని గుర్తుపెట్టుకోండి. 1966 ఇండియాకి డ్రాట్ వచ్చిన సమయం అంటే కరువు వచ్చిన సమయం. ఆ ప్రాంతంలో కొన్ని ఇండియన్ ప్లేసెస్లో మనకి కరువు అనేది సంభవించింది. ఈ మూడిటి వల్ల వెంటనే మనం 5 year ప్లాన్స్ని అమలు చేయలేకపోయాం కాబట్టి ఇండియాలో ఏమొచ్చిందంటే ప్లాన్ హాలిడే. సో ప్లాన్ హాలిడే అనేది మనకి 1966 నుంచి 69 మధ్యలో 1966 నుంచి 67 67 నుంచి 68 68 నుంచి 69 ఈ మధ్య కాలంలో మనకి సో ప్లాన్ హాలిడే అనేది రావడం జరిగింది. సో తర్వాత మళ్ళీ 5 year ప్లాన్స్ని కంటిన్యూ చేశారు. కానీ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వల్ల 1978 1978 నుంచి 80 మధ్యలో మనకి కాంగ్రెస్ పార్టీకి బదులు ఏ పార్టీ రూలింగ్ స్టార్ట్ చేసింది అంటే జనతా పార్టీ. సో అందుకే 1978 నుంచి 80 మధ్యలో ఇండియాలో ఉన్న ప్లానింగ్స్ ఏంటి అంటే మనకి రోలింగ్ ప్లానింగ్స్ అని చెప్తాం. సో రోలింగ్ ప్లానింగ్స్ అప్పట్లో ఉన్నాయి. సో దాని తర్వాత మనకి గల్ఫ్ క్రైసిస్ ఏవైతే ఉంటాయో ఆయిల్ క్రైసిస్ రావడం వల్ల 1990 91 1991 92 సో ఈ ఇయర్స్లో మనకి ఏమొచ్చాయి అంటే మెయిన్గా యాన్యువల్ ప్లాన్స్ వచ్చాయి. 1992 91 1991 to 92 ఈ 2 సంవత్సరాల్లో కూడా మనకు వచ్చినవి ఏవి అంటే యాన్యువల్ ప్లాన్స్ అని చెప్పొచ్చు. ఇది ప్లానింగ్ కమిషన్కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వందే మాతరం సాంగ్ వాజ్ టేకెన్ ఫ్రమ్ విచ్ బుక్. సో వందే మాతరం అనే సాంగ్ ఏ బుక్ నుంచి తీసుకున్నారు అని అడిగారు. ఆనంద్ మత్. సో ఆనంద్ మత్ అనే బుక్ నుంచి మనకి వందే మాతరం సాంగ్ని తీసుకోవడం జరిగింది. సో జనరల్గా వందే మాతరాన్ని ఎవరు రచించారు అని అడిగితే బంకిం చంద్ర చటర్జీ. సో మనకి బంకిం చంద్ర చటర్జీ ఎవరైతే ఉన్నారో సో ఆయన వందే మాతరాన్ని రచించడం జరిగింది. సో అట్లానే మనకి జనగణమన ఏదైతే ఉందో సో దానిని రవీంద్రనాథ్ ఠాగూర్ రచించడం జరిగింది. సో అట్లనే మనకి సారే జహాసే అచ్చా అనే సాంగ్ని రచించింది ఎవరు అంటే మహమ్మద్ ఇక్బల్.
సో మహమ్మద్ ఇక్బల్ ఎవరైతే ఉన్నారో సో ఈయన సారే జహాసే అచ్చా అనే సాంగ్ని రచించడం జరిగింది. ఈ 3 సాంగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటి యొక్క రైటర్స్ని గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు ఇంకే క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉందంటే ఈ మహమ్మద్ ఇక్బల్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి పాకిస్తాన్ ఏర్పాటుకి లేదా 2 నేషన్ థియరీకి సహకరించిన వ్యక్తుల్లో ఫస్ట్ వన్ ఎవరైతే మహమ్మద్ అలీ జిన్నా. సో సెకండ్ పర్సన్ అంతే స్ట్రాంగ్గా పాకిస్తాన్ కావాలి అని కోరుకున్న వ్యక్తి ఎవరు అంటే మొహమ్మద్ ఇక్బల్ అని కూడా చెప్తారు. సో అట్లనే మనకి పాకిస్తాన్ అనే నేమ్ని ఎవరిచ్చారు అని అడుగుతారు. హూ కాయిన్డ్ ద నేమ్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పేసి రెహమత్ అలీ చౌదరి. సో రెహమత్ అలీ చౌదరి ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి పాకిస్తాన్ అనే నేమ్ని ఏమంటారు సో ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఇవి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ వందే మాత్రం అడిగారు కాబట్టి జనగణమన అడగచ్చు, లేదా మొహమ్మద్ ఇక్బల్ మీద సారే జహాసే వచ్చి అడగచ్చు, లేదా ఇలాంటి క్వశ్చన్ 2 నేషన్ థియరీని ఈయన సపోర్ట్ చేశారా సపోర్ట్ చేయలేదా అని. లేదు కొంచెం డిఫికల్ట్గా అడగాలనుకుంటే పాకిస్తాన్ అనే నేమ్ని ఎవరు కాయిన్ చేశారని అడుగుతారు. సో రెహమత్ అలీ చౌదరి అనే పర్సన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఇన్ నీలగిరి హిల్స్. సో నీలగిరి హిల్స్లో హైయెస్ట్ పీక్ ఏది అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఇది మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. సో మనకి వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అంటే పడమటి కనుమలు తూర్పు కనుమలు ఎక్కడ కలుసుకుంటాయంటే నీలగిరిలో. సో నీలగిరిలో హైయెస్ట్ పీక్ వచ్చేసి ఏది అంటే దొడబెట్ట. సో వెస్టర్న్ ఘాట్స్లో ఇంపార్టెంట్ పీక్ ఏది అంటే ఖల్ సుబై. సో ఈస్టర్న్ ఘాట్స్లో ఇంపార్టెంట్ పీక్ ఏది అంటే జిందాగఢ్. సో జిందాగఢ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో అండ్ మనకి ఖల్ సుబై ఉన్నది మహారాష్ట్రలో. సో దొడబెట్ట ఉన్నది నీలగిరిలో. టోటల్గా ఈ మొత్తం శిఖరాల్లో హైయెస్ట్ శిఖరం ఏది అంటే హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఏది అంటే అన్నైముడి. సో అన్నైముడి ఉన్నది ఏ స్టేట్ అంటే కేరళ. సో దీన్ని పక్కన పెడితే మనకి నార్త్ ఈస్ట్ ఇండియా. సో నార్త్ ఈస్ట్ ఇండియాకి వస్తే ఇంపార్టెంట్ పీక్ ఏది అంటే మనకి సారామతి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పీక్ వచ్చేసి సారామతి పీక్ ఇన్ నాగాల్యాండ్. సో ఇటు వస్తే మనకి అంటే నార్త్ వెస్ట్ వస్తే నార్త్ వెస్ట్లో ఇంపార్టెంట్ పీక్ వచ్చేసి మనకి గురు శిఖర్. సో గురు శిఖర్ ఏ స్టేట్లో ఉంది అంటే రాజస్థాన్. ఏ మౌంటైన్స్లో ఉంది అంటే అరావలి మౌంటైన్స్. సో నెక్స్ట్ హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా వచ్చేసి సిక్కింలో ఉంది, దాని పేరు కాంచన్జంగ్. అట్లానే మనకి సన్సెట్ పీక్ అంటాం. సో సన్సెట్ శిఖరం సో అది ఎక్కడుంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇవి ఇంపార్టెంట్. పేపర్ ఈజీగా వస్తే కనుక మేబీ పేపర్ ఈజీగా వస్తే కనుక హైయెస్ట్ పీక్, వెస్టర్న్ ఘాట్స్ పీక్, ఈస్టర్న్ ఘాట్స్ పీక్ సో ఇట్లాంటి శిఖరాల గురించి అడుగుతారు. పేపర్ కనుక వన్స్ మోడరేట్ టు డిఫికల్ట్గా వస్తే హిమాలయాలు అనేవి భారతదేశంలో నార్త్ టు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్నాయి. హిమాలయాలు భారతదేశంలో మనకి సో ఏదైతే ఉత్తరం ఉందో ఉత్తరాన్ని నుంచి ఈశాన్యం వరకు వ్యాపించి ఉన్నాయి. అయితే హిమాలయాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉన్నాయో వాటి యొక్క శ్రేణిని ఏమని పిలుస్తారు? ద రేంజ్ ఆఫ్ హిమాలయాస్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అని అడుగుతారు. సో నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఏవైతే ఈ హిమాలయాలన్నీ ఉంటాయో సో వాటి యొక్క శ్రేణి మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంపార్టెంట్గా పూర్వాంచల్. మీకు పూర్వాంచల్ అని గనక హిమాలయాస్తో ఆ పేరు కనిపిస్తే ఇమీడియట్గా మీ ఆన్సర్ ఎటు స్విచ్ అవ్వాలి అంటే నార్త్ ఈస్ట్ ఇండియా. పూర్వాంచల్కి బెస్ట్ కాంబినేషన్ నార్త్ ఈస్ట్ ఇండియా. హిమాలయాస్లో మనకి 3 రేంజెస్ ఉంటాయి. గ్రేటర్ హిమాలయాస్ అంటాం, వాటిని హిమాద్రి అంటాం. లెస్సర్ హిమాలయాస్ వచ్చేసి హిమాచల్, అవుటర్ హిమాలయాస్ వచ్చేసి శివాలిక్స్. వీటిని గుర్తుపెట్టుకోండి, హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్. సో ఏది అడిగినా మీరు ఇప్పుడు మౌంటైన్స్ గురించి ఈజీగా ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో ద నెక్స్ట్ వన్, which country was the second largest petroleum producer of the world in 2019? So 2019 లో సో వరల్డ్ సెకండ్ టాప్ కంట్రీ ఏది పెట్రోలియం ప్రొడ్యూసర్లో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా ఏదైతే ఉందో ప్రపంచంలో పెట్రోల్ని ఉత్పత్తి చేసే వాటిలో సో టాప్ సెకండ్ కంట్రీగా 2019లో ప్లేస్ దక్కించుకుంది. సో జనరల్గా ఇక్కడ సెకండ్ ప్లేస్ అడగడానికి కూడా ఒక లాజిక్ని మనం ఆలోచించవచ్చు. 2019, 2020 2019, 2020 ఈ 2
2 సంవత్సరాల్లో ప్రపంచంలో టాప్ ఆయిల్ రిజర్వ్ ప్రొడక్షన్ కంట్రీ ఏది అంటే వెనిజులా. అసలు ప్రపంచంలోనే ఎక్కువగా ఆయిల్ రిజర్వ్, లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న వన్ ఆఫ్ ద కంట్రీ ఏది అంటే మనకి వెనిజులా ఉంది. ఒకసారి మీరు డేటాని క్రాస్ చెక్ చేసుకోండి, లేదా ఒకసారి డేటాని చూసుకోండి. 2019లో 2020లో టాప్లో వెనిజులా ఉంది. సో మేబీ ఈ ఆన్సర్ ఈజీ కాబట్టి, సో డిఫికల్ట్ వన్ చూసుకుంటే సెకండ్ వన్. సో అందుకనే సౌదీ అరేబియాని మేబీ స్ట్రెస్ చేసి ఉండొచ్చు. అట్లానే దీనితో పాటు మీరు ఒపెక్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఒపెక్ వచ్చేసి మనకి ఏదైతే ఆయిల్ అండ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటున్నామో ఒపెక్ అని చెప్పేసి, సో ఈ ఒపెక్ గురించి కూడా ఒకసారి చూసుకోండి. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది. సో ప్రస్తుతం దీంట్లో ఒపెక్ సభ్యులు ఎంతమంది ఉన్నారంటే 13. సో ఒరిజినల్గా 15 మెంబర్స్ ఉన్నారు. తర్వాత రీసెంట్గా 2 మెంబర్స్ తప్పుకోవడం వల్ల టోటల్గా మనకి ఒపెక్ యొక్క సభ్యుల సంఖ్య వచ్చేసి 13గా ఉంది. సో రీసెంట్ అప్డేట్ ఇది ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆల్రెడీ వరల్డ్ అంటున్నాం కాబట్టి ఇండియాలో కూడా చూడాలి. భారతదేశంలో అతి పురాతనమైన ఆయిల్ రిజర్వ్ ఏది, ద ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్ ఇన్ ఇండియా. సో ఆన్సర్ వచ్చేసి మనకి దిగ్బాయ్. సో దిగ్బాయ్ వచ్చేసి ఎక్కడ ఉందంటే అస్సాం. ద ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్ ఇన్ ఇండియా ఈజ్ అ దిగ్బాయ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం. స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్, ఇప్పటికీ కూడా ఇది వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద విక్టరీ మినార్ లొకేటెడ్. సో మనకి విక్టరీ టవర్ ఏదైతే ఉందో సో అది ఎక్కడ ఉంది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. సో విక్టరీ టవర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. సో జనరల్గా మనకి మాన్యుమెంట్స్ అనుకున్నాం. సో ఫస్ట్ నుంచి అనుకున్నట్టుగానే మాన్యుమెంట్స్ గురించి అడుగుతున్నారు. సో ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాస్తారో సో వాళ్ళు కూడా ఇంపార్టెంట్గా ఈ మాన్యుమెంట్స్ని చూసుకోండి. ఎస్పెషల్లీ మనకి సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి హైదరాబాద్లో మనకున్నది ఏది అంటే చార్మినార్. సో చార్మినార్ని కట్టించింది ఎవరు అంటే కులీ కుతుబ్ షా. సో కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో సో ఆయన చార్మినార్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మేబీ కింగ్ అడగచ్చు లేదా ప్లేస్ అడగచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కర్ణాటకలో గోల్ గుంజా. సో గోల్ గుంజా ఏదైతే ఉందో దీన్ని కట్టించింది ఎవరంటే మొహమ్మద్ ఆదిల్ షా. బీజాపూర్ కింగ్ ఎవరైతే ఉన్నారో మనకి మొహమ్మద్ ఆదిల్ షా. సో ఈయన మనకి ఈ గోల్ గుంజా అనే దాన్ని కట్టించడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో. సో నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో ఉన్నది బీబీకా మక్బర్. సో బీబీకా మక్బర్ అనే దాన్ని ఎవరు కట్టించారు అంటే ఔరంగజేబ్. సో మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ బీబీకా మక్బర్ని కట్టించడం జరిగింది. సో ఇది మనకి మహారాష్ట్రలో ఉంది. సో నెక్స్ట్ మనకి కల్కత్తా వచ్చేటప్పటికి మెయిన్గా ఉన్నది ఏది అంటే విక్టోరియా మాల్. సో విక్టోరియా మాల్ ఏదైతే ఉందో ఇప్పుడు విక్టోరియా మ్యూజియంగా ఉంది. సో దీన్ని బ్రిటిషర్స్ తాజ్మహల్ని ఎలాంటి కట్టడాలతో అంటే ఎలాంటి మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేశారో అలాంటి మెటీరియల్తోనే బ్రిటిషర్స్ కన్స్ట్రక్ట్ చేసిన కట్టడం ఏది అంటే విక్టోరియా మ్యూజియం విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ కల్కత్తా. సో ఎగ్జామ్లో ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకి గుజరాత్ సైడ్. సో గుజరాత్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఉన్నది మహారాష్ట్రలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి సో గేట్వే ఆఫ్ ఇండియా. గేట్వే ఆఫ్ ఇండియా. సో దీన్ని అడిగారు మహారాష్ట్రలో. సో గేట్వే ఆఫ్ ఇండియా అనేది ఏ కింగ్ విజిట్ చేసినప్పుడు ఇండియాలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే జార్జ్ 5. సో మనకి జార్జ్ 5 ఎవరైతే ఉన్నారో సో ఆయన విజిట్ సమయంలో మనకి ఈ గేట్వే ఆఫ్ ఇండియాని ముంబైలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇవైపోయిన తర్వాత మనకి ఈ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ దగ్గర కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి తాజ్మహల్. ఆల్రెడీ మీకు తెలుసు తాజ్మహల్ కట్టించింది షాజహాన్ అని. నెక్స్ట్ వన్ రెడ్ ఫోర్ట్. సో రెడ్ ఫోర్ట్ని కూడా కట్టించింది షాజహానే. సో అట్లానే మనకి ఫతేపూర్ సిక్రీ. సో ఫతేపూర్ సిక్రీని నిర్మించింది ఎవరు అంటే మనకి అక్బర్ అని చెప్పొచ్చు. సో అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకి ఏది అంటే బులందా దర్వాజా, అలై దర్వాజా. 2 ఎగ్జామ్లో ఇంపార్టెంట్. బులందా దర్వాజా, అలై దర్వాజా. సో బులందా దర్వాజాని నిర్మించిందేమో అక్బర్, అలై దర్వాజానేమో నిర్మించింది అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఇవి ఇంపార్టెంట్ కొన్ని మాన్యుమెంట్స్ మీకు ఎగ్జామ్లో యూజ్ అయ్యాయి. నెక్స్ట్ వన్, వేర్ ఈస్ ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్. సో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో సో అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఏరియా. నెక్స్ట్ వన్, తాంత్యా తోపే ఫాట్ ఎగెనిస్ట్ ద బ్రిటిష్ ఇన్ విచ్ ఇయర్. సో తాంత్యా తోపే ఎవరైతే ఉన్నారో సో ఆయన బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడారు. సో జనరల్గా మీరు లిస్ట్ ఆఫ్ 4 to 5 పీపుల్ని గుర్తుపెట్టుకోండి. ఈ పీపుల్ని కనుక ఎగ్జామ్లో అడిగి వీళ్ళు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఎప్పుడు పోరాడారు అంటే ఖచ్చితంగా అది 1857 రివోల్టే అవుతుంది. సో ఎట్లా అంటే మనకి ఫస్ట్ పర్సన్ ఎవరిని గుర్తుపెట్టుకుంటారు అంటే బహదూర్ షాని గుర్తుపెట్టుకోండి. బహదూర్ షా 2. సో బహదూర్ షా 2 కూడా 1857 తిరుగుబాటులో నాయకత్వం వహించిన పర్సన్. ఈయన ఎవరు అంటే మొఘల్స్ లాస్ట్ కింగ్. సో మొఘల్స్లో లాస్ట్ కింగ్గా ఉన్నది మనకి బహదూర్ షా 2 అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, ఈయన తర్వాత మనకి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ ఇంకొక పర్సన్ వచ్చేసి నానా సాహెబ్. సో నానా సాహెబ్ ఎవరైతే ఉన్నారో సో కాన్పూర్ ఏరియా నుంచి బ్రిటిషర్ని ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు అంటే నానా సాహెబ్. సో 1857 రివోల్ట్లో ఈయన ఎదుర్కొన్నారు.
సో నెక్స్ట్ వన్ ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి ఝాన్సీ లక్ష్మీబాయి. సో ఝాన్సీ లక్ష్మీబాయి కూడా మనకి 1857 రివోల్ట్లో బ్రిటిషర్స్ని ఎదుర్కొన్నారు. సో నెక్స్ట్ ఇంకొక పర్సన్ వచ్చేసి మనకి బేగం హజరత్ మహల్. సో బేగం హజరత్ మహల్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు కూడా ఈమె కూడా మనకి బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి. సో ఇట్లా మనకి బీహార్ నుంచి ఇంకొక జమీందార్ వచ్చేసి కన్వర్ సింగ్. సో ఎవరైతే మనకి బీహార్ కేసరి కన్వర్ సింగ్ ఉన్నారో సో ఈయన కూడా బ్రిటిషర్స్ని ఎదుర్కొన్న వ్యక్తి. వీళ్ళల్లో ఎవరినైనా ఇచ్చి అంటే ఈ పేర్లలో ఏదైనా ఒక నేమ్ ఇచ్చి సో బ్రిటిషర్స్కి ఎగ్నెస్ట్గా ఏ సంవత్సరంలో వీళ్ళు పోరాడారు అంటే ఎగ్జాక్ట్గా మీ ఆన్సర్ 1857 అవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఇండైరెక్ట్గా ఫైట్ చేసిన ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో 1857 తిరుగుబాటులో ఒక్కసారిగా బ్రిటిషర్స్ని ఎదుర్కొన్నారని చెప్పొచ్చు. సో అందుకే వీళ్ళల్లో ఏ నేమ్ ఇచ్చినా సరే ఆన్సర్ 1857 రివోల్ట్ అవుతుంది. అయితే సో ఇందులో మనకి ఇంకొక కొన్ని ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి మనకి. సో నానా సాహెబ్ ఎవరైతే ఉన్నారో సో ఈయనకి మినిస్టర్ అండ్ అడ్వైజర్గా ఉన్న పర్సన్ ఎవరు అంటే తాంతియా తోపే. సో తాంతియా తోపే ఈయనకి మినిస్టర్ అండ్ అడ్వైజర్గా ఉన్నారు. సో నానా సాహెబ్తో కలిసి తాంతియా తోపే ఈ 1857 తిరుగుబాటులో పాల్గొన్నారు. సో అందుకని తాంతియా తోపే ఫాట్ అగెన్స్ట్ టు ద బ్రిటిషర్స్ ఇన్ విచ్ ఇయర్ అంటే 1857 అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ బహదూర్ షా 2తో పాటు ఈయన యొక్క మీర్ బక్షి అంటే ఈయన యొక్క ఇంపార్టెంట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సో జనరల్ బఖ్తియార్ ఖాన్. సో డైరెక్ట్గా యాక్చువల్గా క్వశ్చన్ చూస్తే మనం పేపర్ ప్యాటర్న్ చెప్పొచ్చు. ఈ క్వశ్చన్ బట్టి పేపర్ కంప్లీట్గా మనకి ఉల్టాలో ఉందని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 1857 రివోల్ట్ సో దీని గురించి అడగాలనుకుంటే నానా సాహెబ్. సో నానా సాహెబ్ 1857 తిరుగుబాటులో ఎవరిని ఎదుర్కొన్నారనైనా అడగాలి, లేదా నానా సాహెబ్ బ్రిటిషర్స్తో ఎదురు నిలిచింది ఏ పోరాటంలో అని అడగాలి. సో 1857 అలా కాకుండా పేపర్ ఇండైరెక్ట్గా ఉంది అర్థం ఏంటి అంటే ఈ పర్సన్స్ని ఎన్నుకుంటున్నారని అర్థం. సో ఆల్రెడీ తాంతియా తోపేని అడిగారు కాబట్టి పేపర్ ఇండైరెక్ట్గా ఉంటే నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరు ఉంటారంటే జనరల్ బఖ్తియార్ ఖాన్. సో జనరల్ బఖ్తియార్ ఖాన్ ఎవరైతే ఉన్నారో సో ఈయన సో బహదూర్ షా 2 తర్వాత ఈ ప్లేస్ తరపున బ్రిటిషర్స్ను ఎదుర్కొన్న వ్యక్తి ఢిల్లీ ఆ ఏరియాలో. ఇంకొకటి ఎవరు 1857 తిరుగుబాటు సమయంలో నేపాల్కి వెళ్ళిపోయారు అని అడుగుతారు. సో నేపాల్కి వెళ్ళిపోయిన పర్సన్స్ ఎవరు అంటే ఒకటి నానా సాహెబ్, రెండోది వచ్చేసి మనకి బేగం హజరత్ మహల్. వీళ్ళిద్దరూ కూడా బ్రిటిషర్స్తో పోరాడి ఇంకా లాస్ట్లో హోప్ లేక నేపాల్కి వెళ్ళిపోయారని చెప్పొచ్చు వీళ్ళిద్దరూ. సో అట్లనే మనకి జనరల్ హ్యూజ్ రోజ్. సో ఝాన్సీ లక్ష్మీబాయిని చంపిన పర్సన్ ఎవరు అంటే హ్యూజ్ రోజ్. సో బ్రిటిష్ ఆఫీసర్ హ్యూజ్ రోజ్ మనకి ఝాన్సీ లక్ష్మీబాయిని చంపడం జరిగింది. సో బహదూర్ షా 2 నార్మల్గానే చనిపోయారు. బ్రిటిషర్స్ ఈయన రంగూన్ అంటే మయన్మార్కి పంపడం జరిగింది. 1857 తిరుగుబాటు సమయం ఎప్పుడైతే రివోల్ట్ జరుగుతుందో ఆ మధ్యలోనే బహదూర్ షా 2ని బ్రిటిషర్స్ మయన్మార్కి పంపుతారు. సో అక్కడే ఆయన చనిపోవడం జరుగుతుంది. సో ఇది మనకి 1857 రివోల్ట్లో మెయిన్ లీడింగ్స్ అని చెప్పొచ్చు. అసలు వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటి అంటే వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మనకి డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన పర్సన్ ఎవరు అని అడుగుతారు. సో డాక్ట్రైన్ ఆఫ్ లాప్సీని ప్రవేశపెట్టిన పర్సన్ వచ్చేసి మనకి లార్డ్ డల్హౌసీ. సో లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టారు, ఇది ఒక రీజన్. సో సెకండ్ థింగ్ వచ్చేసి మనకి 1833లో న్యూ కల్టివేషన్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశారు. సో మనకి కొత్త రకమైన పంటల్ని ఇంట్రడ్యూస్ చేశారు బ్రిటిషర్స్ 1833లో. అది ఫార్మర్స్కి ఏమాత్రం ఇష్టం లేదు. సో దీంతో మనకి షామాల్ అనే ఒక కింగ్ ఎవరైతే ఉన్నారో సో అవధ్ ఏరియా దగ్గర షామాల్ అనే కింగ్ సో విలేజ్కి వెళ్ళి కూడా బ్రిటిషర్స్కి ఎదురుగా తిరుగుబాటు చేయండి అని చెప్పిన వ్యక్తి మనకి షామాల్గా చెప్పొచ్చు. సో సైనిక పద్ధతుల్లో ఏంటంటే ఒకటి ర్యాంకింగ్లో డిఫరెన్స్ రావడం, రెండు వాళ్ళు తినే రోటీలో ఆటా పౌడర్లో బోన్స్ ఏవైతే ఉంటాయో సో బోన్స్ డస్ట్ పౌడర్ని కలపడం. ఇందులో ఏది ఇచ్చినా సరే 1857 తిరుగుబాటుకి రీజన్ అవుతుంది, అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ద నెక్స్ట్ వచ్చేసి మనకి విచ్ ఈస్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏది అని అడుగుతున్నారు. సో ఇండియాలో సూపర్ కంప్యూటర్ వచ్చేసి మనకి పరమ్ శివాయ్. సో పరమ్ శివాయ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఆఫ్ ఇండియా. సో ద నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిఎస్ఐఆర్. సో సిఎస్ఐఆర్ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి అని అడిగారు. సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది మనకి సిఎస్ఐఆర్ యొక్క ఫుల్ ఫామ్గా చెప్పొచ్చు.
నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎస్బీఐ బ్యాంక్? సో జనరల్గా మనకి దీన్ని ఉల్టాలో అడిగారు, అంటే 1955లో ఫేజ్ 1 ఫేజ్ 2లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే ఎస్బీఐ మీద. సో మనకి 1955లో ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఏ బ్యాంక్ నుంచి వచ్చింది అని అడిగారు. సో మనకి ఇంపీరియల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో, సో ఇంపీరియల్ బ్యాంక్ని 1955లో 1955లో ఎలా మార్చారు అంటే ఎస్బీఐ. ఇది యాక్చువల్గా అడిగిన క్వశ్చన్ మనకి ప్రీవియస్ షిఫ్ట్లో. కానీ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఓల్డ్ నేమ్ ఆఫ్ ఎస్బీఐ బ్యాంక్ అని అడిగారు, ఇంపీరియల్ బ్యాంక్ అని చెప్తాం. సో ఇది మెయిన్ థింగ్. అసలు ఇంపీరియల్ బ్యాంక్ ఏ బ్యాంక్స్ని మర్జ్ చేసి కలిపారు, ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతారు. సో బ్యాంక్ ఆఫ్ మద్రాస్, బ్యాంక్ ఆఫ్ కలకత్తా, బ్యాంక్ ఆఫ్ బాంబే, ఈ మూడింటిని కలిపి మనకి ఇంపీరియల్ బ్యాంక్ అయింది. ఇంపీరియల్ బ్యాంక్ తర్వాత స్టేట్ బ్యాంక్ అయింది. సో ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ముంబైలో ఉంది. సో నెక్స్ట్ చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ వచ్చేసి దినేష్ కారా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ బైకామరల్ లెజిస్లేచర్? సో మనకి ద్విసభ అంటున్నాం. పార్లమెంట్ వచ్చేటప్పటికి మనకి రాజ్యసభ అండ్ లోక్సభ ఉంటాయి. అదే కనుక స్టేట్ వచ్చేటప్పటికి జనరల్గా సో రాష్ట్రాల యొక్క జనాభాని బట్టి, సో వాటిని బట్టి జనరల్గా ప్రతి స్టేట్కి సో నెససరీగా ఉండాల్సింది ఏంటి అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో రాష్ట్ర శాసన సభ అనేది ప్రతి స్టేట్కి ఉంటుంది. కానీ రాష్ట్ర శాసన మండలి ఏదైతే ఉందో స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అది ఆ స్టేట్ అభిష్టానం మేరకు మాత్రమే ఏర్పడుతుంది. సో మనకి పార్లమెంట్ లాగే స్టేట్లో కూడా 2 హౌసెస్ ఉంటాయి. ఒకటి రాష్ట్ర అసెంబ్లీ, శాసన అసెంబ్లీ, ఇంకొకటి శాసన మండలి, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. ప్రతి స్టేట్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. బట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఆ రాష్ట్రం యొక్క అభిప్రాయం మేరకు ఏర్పడుతుంది, ఆ రాష్ట్రం యొక్క అభిష్టానం మేరకు ఏర్పడుతుంది. సో అట్లా చూసుకుంటే మనకి ఇండియాలో 28 స్టేట్స్ ఉన్నా, 28 రాష్ట్రాలు ఉన్నా, సో మనకి ద్విసభ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ స్టేట్స్ ఉన్నవి ఎన్ని అంటే టోటల్గా 6. ఈ 6 కూడా ఏంటంటే ఒకటి వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్కు ఉంది, ఇంకొకటి వచ్చేసి మనకి తెలంగాణకు ఉంది, ఇంకొకటి వచ్చేసి కర్ణాటకకు ఉంది, ఇంకొకటి వచ్చేసి మహారాష్ట్రకు ఉంది, ఇంకొకటి వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్, ఇంకొకటి వచ్చేసి బీహార్. సో టోటల్గా మనకి ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, సో వీటికి మాత్రమే మనకి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో, సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏమనుకుంది అంటే తమ రాష్ట్రానికి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది రద్దు చేయాలి అని చెప్పి అది నిర్ణయించుకుంది. బట్ బిల్ పాస్ కాకపోవడం వల్ల సో అది ఆగిపోవడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ప్రస్తుతం ఉందని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, క్వశ్చన్ రిలేటెడ్ టు రెడ్ డేటా బుక్. సో జనరల్గా ఆల్రెడీ చెప్పాను. సో భూమి మీద దొరికే అరుదైన జంతువులు, రేరెస్ట్ ఆఫ్ రేర్ యానిమల్స్, రేర్ స్పీషియస్, రేర్ ప్లాంట్స్, రేర్ ట్రీస్ ఏవైతే ఉంటాయో, అంతరించిపోయినవి, అంతరించిపోబోయేవి, సో ఏవైతే తక్కువగా ఉన్నావో అవన్నీ వాటిని కూడా మనకి రెడ్ డేటా బుక్లో పెడతారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగిరీ కింద పెడతారు. ఎక్స్టింక్ట్, క్రిటికల్లీ ఎండేంజర్డ్, సో ఇలాంటి పదాలను యూజ్ చేసి పెడతారు. దాన్ని బట్టే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కానీ ఒక కంట్రీ కానీ ఆ అంతరించిపోబోతున్న జాతికి కొన్ని చర్యలను తీసుకుంటుంది. ఎలాంటి చర్యలను తీసుకుంటుంది? టైగర్ ప్రాజెక్ట్, అలాగే మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ టైగర్, అలాగే ప్రాజెక్ట్ రైనోసర్. సో ఇట్లాంటి వాటి ప్రాజెక్ట్స్ని తీసుకుని వాటి యొక్క పెరుగుదలని, వాటి యొక్క సంఖ్యని కాపాడడానికి ఇంటర్నేషనల్గా కానీ నేషనల్గా కానీ సహకరిస్తాయి గవర్నమెంట్ బాడీస్ అనేవి. అది కూడా ఏ డేటా మీద బేస్ అవుతుందంటే రెడ్ డేటా. సో రెడ్ డేటాని పబ్లిష్ చేసే సంస్థ ఏది మనకి ఇంటర్నేషనల్లో అంటే IUCN. సో కన్వెన్షనల్ యూనియన్ ఏదైతే ఉందో మనకి IUCN, సో ఇది ప్రతి సంవత్సరం రెడ్ డేటా బుక్ని పబ్లిష్ చేస్తుంది. ఇండియాలో కొన్ని జంతువులు మనకి ఈ రెడ్ డేటా బుక్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి మల్బార్ సీవియేట్ అంటాం, మల్బార్ సీవియేట్. సో జనరల్గా ఇది కరెంట్ అఫైర్స్లో కూడా ఉంది. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. మల్బార్ సీవియేట్ అంటే మనకి పునుగు పిల్లి అంటాం మనం, పునుగు పిల్లి. సో జనరల్గా ఈ TTD ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏదైతే ఉంటుందో, సో ఆ విగ్రహానికి జనరల్గా ఈ పునుగు పిల్లి యొక్క ఆయిల్, దీని నుంచి ఆయిల్ వస్తుంది ఈ యానిమల్ నుంచి. సో ఆయిల్ని తీసుకుని ఆ విగ్రహానికి రాయడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్న సప్లిమెంట్స్ ఆ రాక్ని స్ట్రెంథన్ చేస్తాయి. సో ఆ విగ్రహం ఏదైతే ఉందో సో దాన్ని స్ట్రెంథన్ చేస్తాయి. దానికోసం ఈ TTD మండలం అనేది ఏదైతే ఉందో వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పునుగు పిల్లిని పెంచడం, సో దాని నుంచి ఆయిల్ తీయడం ఇలాంటివి చేస్తారు. పునుగు పిల్లిని వేటాడడం కానీ పునుగు పిల్లిని చంపడం కానీ ఇండియాలో నేరం. ఇట్స్ అ ఇల్లీగల్ యాక్టివిటీ అని కూడా చెప్తారు. ఇవి చాలా తక్కువ పాపులేషన్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ నియర్ టు ఎక్స్టింక్ట్ అనమాట, అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయి. వాటినే మల్బార్ సీవియేట్ అంటున్నాం. సో దాంతోపాటు మనకి కొండనా ర్యాట్,
చాలా చిన్న ర్యాట్స్ ఇవి మహారాష్ట్రలో దొరుకుతాయి. కొండనా ర్యాట్స్ కానీ, ఎల్విరా ర్యాట్స్ కానీ, ఎల్విరా ర్యాట్. అట్లానే మనకి హిమాలయాస్లో దొరికే మనకి హిమాలయన్ బ్రౌన్ బియర్ అంటాం. సో హిమాలయన్ బ్రౌన్ బియర్ కానీ, లేకపోతే మనకి మల్బార్ సివియట్, కొండనా ర్యాట్, ఎల్విరా ర్యాట్, రెడ్ పాండా, ఇవన్నీ కూడా రెడ్ డేటా బుక్లో ఉన్న జంతువులుగా చెప్పచ్చు. నెక్స్ట్ వన్, నాబార్డ్ ఎస్టాబ్లిష్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్. మేబీ నాబార్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని అడుగుండొచ్చు. 1982లో, 1982లో. లేదా నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడగచ్చు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై. సో లేదా నాబార్డ్ మెయిన్గా ఎవరిని కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఎవరికి సహకారం అందించడం కోసం ఈ నాబార్డ్ అనే బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు అని అడగచ్చు. అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్, వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత సంబంధాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఎంకరేజ్ చేయడానికి ఆ ఫీల్డ్ కోసం సో ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ చేసిన బ్యాంక్ ఏది అంటే మనం నాబార్డ్, అగ్రికల్చర్ రిలేటెడ్ బ్యాంక్ దీన్ని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, విచ్ క్వీన్ ఆఫ్ అహ్మదానగర్ ఫాట్ విత్ అక్బర్. సో అక్బర్తో ఏ క్వీన్ పోరాడింది అని అడిగారు. సో మనకి అహ్మదానగర్కి చెందిన చాంద్ బీబీ ఎవరైతే ఉంటారో సో ఈమె అక్బర్తో పోరాడడం జరిగింది అండ్ ఓడిపోవడం కూడా జరిగింది. సో అక్బర్ ఈస్ ద ఓన్లీ పర్సన్ హూ డిడ్ నెంబర్ ఆఫ్ వార్స్. సో మొత్తం మొఘలుల యొక్క చరిత్ర చూసుకుంటే ఎక్కువగా యుద్ధాలు చేసింది అది దక్షిణాది ప్రాంతంలోని అండ్ ఉత్తరాది ప్రాంతంలో ఎవరు అంటే అక్బర్గా చెప్పచ్చు. పానిపట్టు యుద్ధం చేశారు, గుజరాత్ మీద యుద్ధానికి వెళ్ళారు, గోండ్వానా ల్యాండ్ ఏదైతే ఉంటుందో సో గోండ్వానా ల్యాండ్లో కూడా యుద్ధం చేసిన పర్సన్ మనకి అక్బర్గా చెప్పచ్చు. సో అట్లానే మనకి చాంద్ బీబీ మీద కూడా యుద్ధం చేసిన పర్సన్ అక్బర్. హల్దీఘాట్ వార్, వెస్ట్ బెంగాల్ ఏరియా మీదకి కూడా యుద్ధంకి వెళ్ళిన మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి, సక్సెస్ఫుల్ మొఘల్ చక్రవర్తిగా ఎవరిని చెప్పచ్చు అంటే అక్బర్ని చెప్పచ్చు. ఆల్రెడీ అక్బర్ మీద మనకి దివానీ ఈ కాస్, దివానీ ఈ ఆమ్, ఫతేపూర్ సిక్రీ అండ్ బులందా దర్వాజా, జిజియా పన్నుని ఈయనే రిమూవ్ చేయడం జరిగింది. సో జిజియా ట్యాక్స్ని ఎగ్జంప్షన్ చేయడం జరిగింది. సో ఇలాంటివి ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఒకసారి వార్స్ కూడా మీరు చూసుకోండి, రివిజన్కి పనికొస్తుంది. సో ద నెక్స్ట్ వన్, అబిసినియన్ ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ విచ్ ప్లేస్. సో అబిసినియన్ అనేది ఇథియోపియా. సో అబిసినియన్ అనే ప్లేస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందంటే ఇథియోపియా. సో దీన్ని కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకోవచ్చు, దీన్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు వేరే వేరే క్వశ్చన్స్కి. ఎట్లా అంటే సో జనరల్గా దీన్ని మేబీ కంట్రీ మీదే అడిగారు అనుకుందాం. అబిసినియన్ ఓల్డ్ నేమ్ ఇథియోపియా కంట్రీ మీదే, కానీ అబిసినియన్ అనే ప్లేస్ మనకి హిస్టారికల్గా కూడా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మొత్తం మనకి మిడీవల్ ఇండియాలోనే, మధ్యయుగ భారతదేశ చరిత్రలోనే ఇండియాని రూల్ చేసిన ఒకే ఒక్క పర్సన్ ఎవరు అంటే రజియా సుల్తానా, ద ఓన్లీ వన్ అండ్ లేడీ హూ రూల్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ మిడీవల్ ఇండియా అంటే రజియా సుల్తానా అని చెప్తాం. సో రజియా సుల్తానా టైంలో అబిసినియన్ స్లేవ్ ఎవరైతే ఉన్నారో జమాలుద్దీన్ యాకుత్. సో ఈ పర్సన్ ఇండియాకి రావడం జరుగుతుంది. సో ఈయన ఎక్కడి నుంచి వస్తారంటే అబిసినియన్ అనే ప్లేస్ నుంచే వస్తారు. సో ఈ ఏరియా నుంచి వచ్చిన పర్సన్ జమాలుద్దీన్ యాకుత్. సో ఈయనకి ఒక ఇంపార్టెంట్ పదవిని కూడా మనకి రజియా సుల్తానా ఇవ్వడం జరుగుతుంది. సో దాని తర్వాతే పొలిటికల్ క్రైసిస్ రావడం. సో రజియా సుల్తానాకి ప్రజలు అండ్ మిగతా వాళ్ళు ఎదురు తిరగడం జరుగుతుంది. ఆఫ్టర్ జమాలుద్దీన్ యాకుత్కి ఆ పదవి ఇచ్చిన తర్వాతే అమీర్ ఈ అకుర్ అనే పదవిని ఇస్తారు. సో రజియా సుల్తానా ఏ పదవిని సో జలాలుద్దీన్ యాకుత్కి ఇస్తుంది అంటే అమీర్ ఏ అకుర్ అనే పదవిని ఇస్తుంది. సో అట్లానే మనకి రజియా సుల్తానా ఎవరిని మ్యారేజ్ చేసుకుంటుంది అని అడుగుతారు, బటిండా రూలర్. సో బటిండా రూలర్ అయిన అల్తూనియా ఎవరైతే ఉన్నారో సో ఈ పర్సన్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇంకొక ప్రశ్న, ప్రస్తుతం బటిండా ఏదైతే ఉందో బటిండా అనేది ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది ఇండియాలో అని అడిగితే పంజాబ్. సో బటిండా అనే గ్రామం ఇప్పుడు మనకి పంజాబ్ ఏరియాలో ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు రివిజన్కి మనకు వస్తాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ రాక్ సాల్ట్. సో రాక్ సాల్ట్ ఏదైతే ఉందో దాని యొక్క అనదర్ నేమ్ ఏంటి అని అడిగారు, హ్యాలైట్. సో రాక్ సాల్ట్కి ఉన్న ఇంకొక పేరు వచ్చేసి మనకి హ్యాలైట్గా చెప్తాం. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్రో. సో ఇస్రో యొక్క ఫౌండర్ ఎవరు అని అడిగారు, విక్రమ్ సారాభాయ్. సో విక్రమ్ సారాభాయ్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇస్రో అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. సో ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే మనకి విక్రమ్ సారాభాయ్ని పిలుస్తారు. అట్లానే హోమీ జహంగీర్ బాబా ఎవరైతే ఉన్నారో సో ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కింద పిలిచేది, మనకి అటామిక్ ప్రోగ్రామ్ కింద పిలిచేది ఎవరిని అంటే హోమీ జహంగీర్ బాబాని. అట్లానే మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కింద ఎవరిని పిలుస్తారు అంటే అబ్దుల్ కలాం. సో అబ్దుల్ కలాం యొక్క నేమ్ ఏ ఐలాండ్కి ఇచ్చారు అంటే వీలర్ ఐలాండ్ ఇన్ ఒడిస్సా. నెక్స్ట్ వన్,
వాట్ ఈజ్ సాగా 220 డెవలప్డ్ బై ఇస్రో? సాగా 220 ఏదైతే ఉందో సో ఇస్రో డెవలప్ చేసింది అది దేనికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఇట్స్ రిలేటెడ్ టు సూపర్ కంప్యూటర్. సో ఆ సూపర్ కంప్యూటర్ కూడా దేని మీద బేస్ అయింది అంటే మనకి న్యూ గ్రాఫిక్ ప్రాసెసింగ్, జీపీయూ అంటున్నాం. సో న్యూ గ్రాఫిక్ ప్రాసెసింగ్ కోసం ఇస్రో డెవలప్ చేసిన సూపర్ కంప్యూటర్కి పెట్టిన ప్రాజెక్ట్ పేరు ఏంటి అంటే సాగా 220. సో ఇదే క్వశ్చన్ రిపీట్ అవ్వచ్చు. సో రిపీట్ అయినప్పుడు డైరెక్ట్గా రావచ్చు లేదా మేబీ ఇలా కూడా అడగచ్చు. ఇస్రో డెవలప్డ్ న్యూ గ్రాఫిక్ ప్రాసెసింగ్ బేస్డ్ సూపర్ కంప్యూటర్ అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ సూపర్ కంప్యూటర్ లేదా వాట్ ఈస్ ద డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫ్ దట్ సూపర్ కంప్యూటర్ అని అడుగుతారు. సో సాగా 220ని గుర్తుపెట్టుకున్నప్పుడే దానికి రిలేటెడ్గా సూపర్ కంప్యూటర్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వెన్ వాస్ గోవా క్యాప్చర్డ్ బై ద పోర్చుగీస్? సో పోర్చుగీస్ గోవాని ఎప్పుడు క్యాప్చర్ చేశారు అని అడుగుతున్నారు. సో దీని మీద కూడా ఒకసారి రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. సో మనకి పోర్చుగీస్ నావికుడు ఎవరైతే ఉన్నారో వాస్కో డి గామా. సో వాస్కో డి గామా ఫస్ట్ వచ్చిన ప్లేస్ ఆఫ్రికా. సో ఆఫ్రికాలో ఎక్కడికి వచ్చారు అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్ దగ్గరికి వచ్చిన పర్సన్ ఎవరు అంటే మనకి వాస్కో డి గామాగా చెప్తాం. సో వాస్కో డి గామా ఇండియాకు వచ్చిన సంవత్సరం ఏది అంటే 1498. 1498లో వాస్కో డి గామా ఇండియాకి రీచ్ అయ్యారు. సో వాస్కో డి గామా ఇండియాలో ఫస్ట్ ఏ ప్రాంతానికి వచ్చారని అడుగుతారు? కాలికట్. సో ఆయన వచ్చిన ప్రాంతం వచ్చేసి కాలికట్. ఇక్కడే ఒక డిఫరెంట్ క్వశ్చన్ ఉంది. సో కాలికట్కి వచ్చినప్పుడు ఆయన కింగ్ ఎవరు అని అడుగుతారు. సో వాస్కో డి గామా ఇండియాకి వచ్చినప్పుడు దట్టు కాలికట్కి వచ్చినప్పుడు కింగ్ ఎవరు? సో ఇక్కడ ఆన్సర్ క్లియర్గా పెట్టాలి. ఎందుకంటే వాస్కో డి గామా ఇండియాకి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ భారతదేశం మొత్తం ఎవరి ఆధీనంలో ఉందంటే మొఘలుల యొక్క ఆధీనంలో ఉంది. సో దట్టు ఇక్కడ ఇయర్స్ కూడా మెన్షన్ చేశారు. 1498 ఆ టైం అంటే ఢిల్లీ సుల్తానేట్స్ టైంలో జరిగిన మెయిన్ థింగ్ ఇది. కానీ ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎస్పెషల్లీ కాలికట్ కింగ్ అడిగారు. సో కాలికట్ కింగ్ వచ్చేసి మనకి జామరిన్. సో జామరిన్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో మనకి కాలికట్ యొక్క కింగ్ అని చెప్పొచ్చు. సో వాస్కో డి గామా వచ్చి ఇక్కడంతా సెటిల్మెంట్ చేయడం, తర్వాత ఇక్కడ ప్లేసెస్ని చూడడం, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత సో పోర్చుగీస్ వాళ్ళు డైరెక్ట్గా ఇండియాలోకి రావడం జరిగింది. సో ఫస్ట్ పోర్చుగీస్ వైస్రాయ్ ఎవరు అని అడుగుతారు. ఇండియాలో మొట్టమొదటి పోర్చుగీస్ వైస్రాయ్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. సో ఈయన ఎవరైతే ఉన్నారో మొట్టమొదటి వైస్రాయ్ ఆఫ్ పోర్చుగీస్ తరపున ఇండియాలోకి వచ్చిన మొట్టమొదటి వైస్రాయ్గా చెప్పొచ్చు ఈయనని. సో ఈయన యొక్క పాలసీ ఏంటి అంటే మనకి బ్లూ వాటర్ పాలసీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి హిస్టరీలో. ఏ ఎగ్జామ్కైనా మనకి బ్లూ వాటర్ పాలసీని అవలంబించిన పోర్చుగీస్ యొక్క ఆఫీసర్ ఎవరు, మెయిన్ పర్సన్ ఎవరు అని అడుగుతారు? ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా. బ్లూ వాటర్ పాలసీ ప్రకారం ట్రేడ్ అంటే ఏంటి, ఈ ఇండియన్ ఓషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ దీనికి దగ్గరలో ఏ ప్రాంతాలు ఉంటాయో సో ఆ ప్రాంతాల వైపు ఈ ట్రేడ్ వ్యాపారాన్ని పెంచాలి అండ్ యాజ్ వెల్ యాజ్ స్థావరాల్ని ఆక్యుపై చేసుకోవాలి, స్థావరాల్ని ఏర్పరచాలి. ఇది ఈ బ్లూ వాటర్ పాలసీలో ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ ఉద్దేశంగా చెప్పొచ్చు. సో ఈయన తర్వాత ఫ్రాన్సిస్కో డి ఆల్మిడా తర్వాత మనకి నెక్స్ట్ వచ్చింది ఎవరు అంటే ఆల్ఫాన్సో డి ఆల్బెకర్. ఆల్ఫాన్సో డి ఆల్బెకర్ క్యూ. ఆల్బెకర్ క్యూ. ఇంత పేరు గుర్తులేకపోతే మీరు ఈజీగా ఈయన గుర్తుపెట్టుకోండి, ఆల్బెకర్ క్యూ. సో ఆల్బెకర్ క్యూ ఎవరైతే ఉన్నారో ఈయన రెండవ పోర్చుగీస్ వైస్రాయ్గా ఇండియాకి వచ్చారు. సో వచ్చిన తర్వాత ఈయన విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో సో దాంతో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది. సో దాని తర్వాత ఏం చేశారు అంటే 1510లో సో బీజాపూర్ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో బీజాపూర్ సుల్తాన్ని ఓడించి గోవాని ఆక్యుపై చేసుకున్నారు పోర్చుగీస్ పీపుల్. సో రెండు క్వశ్చన్స్ ఇక్కడ. సో గోవాని అటాక్ చేసినప్పుడు ఎవరిని అటాక్ చేశారంటే బీజాపూర్ సుల్తాన్ని అటాక్ చేశారు. 1510లో పోర్చుగీస్ వాళ్ళు గోవాని ఆక్యుపై చేసుకున్నారు. అదే టైంలో ఏ కింగ్డమ్తో వీళ్ళు సంధి కుదుర్చుకున్నారు? పోర్చుగీస్ వాళ్ళు మొట్టమొదటి సంధి ఏ కింగ్డమ్తో ఇండియాలో కుదుర్చుకున్నారు అంటే విజయనగర సామ్రాజ్యం, విజయనగర కింగ్డమ్తో సంధిని కుదుర్చుకోవడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్. సో థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఏది అంటే పోర్చుగీస్ వాళ్ళు ఇండియాలో మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేసిన క్రాప్ ఏది? సో విచ్ క్రాప్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద పోర్చుగీస్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని అడగచ్చు. సో ఫస్ట్ క్రాప్ వచ్చేసి మనకి టొబాకో, పొగాకు. ఇదే రెండు క్వశ్చన్స్ కూడా మనకి. పొగాకుని ఇంట్రడ్యూస్ చేసింది పోర్చుగీస్ అయితే సో పొగాకుని బ్యాన్ చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడుగుతారు? జహంగీర్. సో జహంగీర్ ఎవరైతే ఉంటారో సో ఆయన పొగాకుని బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ రెండు క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. 1510లో ఎప్పుడైతే ఈ పోర్చుగీస్ గోవాని ఆక్యుపై చేసుకున్నారో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 1960 వరకు పోర్చుగీస్ సెటిల్మెంట్స్ అనేవి స్టిల్ గోవాలో ఎగ్జిస్ట్ అయ్యాయి. సో వాళ్ళ దగ్గర నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఏ ఆపరేషన్ చేసి గోవాని ఆక్యుపై చేసుకుంది అంటే ఆపరేషన్ విజయ్. సో ఆపరేషన్ విజయ్ అనే పేరుతో గోవాని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో గోవాకి సంబంధించిన ఆపరేషన్ వచ్చేసి ఆపరేషన్ విజయ్. మొట్టమొదటిగా గోవాని యూనియన్ టెరిటరీగా తర్వాత స్టేట్గా మార్చడం జరిగింది. సో ఇది దీనికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్.
సో నెక్స్ట్ వన్, విచ్ గేమ్ ఈజ్ ఫేమస్ ఇన్ కేరళ? ఇది డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అండి. అంటే మనకి బోట్ రేసింగ్ అనేది కేరళలో ఫేమస్, కలియపట్టు ఏదైతే ఉందో అది కేరళలో ఫేమస్ అని చెప్పొచ్చు. సో ఇట్లా డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అక్కడ ఆన్సర్ అవుతుంది. సో అక్కడ 4 ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ద నెక్స్ట్ వన్, వేర్ వాజ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్టెడ్? సో మనకి 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ముంబైలో స్టార్ట్ అయింది. బాంబేలో. సో మొట్టమొదటిగా ఐఎన్సీ అనే దాన్ని డిసెంబర్ మంత్లో స్టార్ట్ చేశారు 28 డిసెంబర్న. సో అప్పుడు అధ్యక్షత వహించింది ఎవరు అంటే విమేష్ చంద్ర బెనర్జీ. అసలు మనకి ఈ ఐఎన్సీ అనేది రావడానికి మెయిన్ పర్సన్ ఎవరు అంటే ఏవో హ్యూమ్. సో ఏవో హ్యూమ్ ఎవరైతే ఉన్నారో సో ఈయన వల్లే మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎస్టాబ్లిష్ అయింది 1885లో. కానీ దీనికి మాత్రం అధ్యక్షత వహించింది ఎవరు అంటే విమేష్ చంద్ర బెనర్జీగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ICMR? సో ICMR యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది ICMR యొక్క ఫుల్ ఫామ్. సో విచ్ ఈస్ నాట్ అన్ ఇండో ఇస్లామిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్? సో మనకి మొఘల్స్ టైంలో అండ్ ఢిల్లీ సుల్తనేట్స్ కూడా మనకి ఈ లోడీ డైనాసిటీ ఎప్పుడుందో, సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ, అక్కడి నుంచి మొదలుపెట్టి మొఘల్ డైనాసిటీ, ఈ 2 యొక్క వంశాల మధ్యలో మనకి సంగీతం అనేది, దట్టు ఇండో ఇస్లామిక్ సంగీతం అనేది బాగా పాపులర్ అయిందని చెప్పొచ్చు. సో దాంట్లో డిపెండ్స్ ఆన్ ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది. 4 ఆప్షన్స్ ఇచ్చి ఉంటారు. సో దాంట్లో ఏది ఇండో ఇస్లామిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కాదు అని అడుగుంటారు. సో జనరల్గా షేనారీ అనేది కాదు. సో ఇండో ఇస్లామిక్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో దానికి దగ్గరగా ఉన్న పదం ఏదంటే షెహనాయ్ అనేది మనకి ఇండో ఇస్లామిక్కి సంబంధించిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. సో షెహనాయి అవుతుంది, బట్ షెహనారీ అని కనుక ఇస్తే ఇట్ ఈస్ నాట్ ఎ ఇండో ఇస్లామిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. సో ఎవరైతే ఎగ్జామ్ రాసారో మీకు ఆప్షన్స్ గుర్తుంటే కింద కమెంట్ చేయండి. సో నెక్స్ట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు, ఎట్లా పిక్ చేయాలి అని చెప్పి. సో ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ UN సెక్యూరిటీ కౌన్సిల్? సో మనకి UN సెక్యూరిటీ కౌన్సిల్లో టోటల్ మెంబర్స్ ఎంత అంటే 15. దీంట్లో 5 పర్మనెంట్, 10 నాన్ పర్మనెంట్. ఆల్రెడీ మీకు తెలుసు ఈ 5గురు కూడా టాప్ లీడింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఈ 5 శాశ్వత సభ్యులు కూడా మనకి టాప్ లీడింగ్ కంట్రీస్ అని చెప్పొచ్చు. ఒకటి వచ్చేసి మనకి మెయిన్గా USA, సెకండ్ వచ్చేసి UK, థర్డ్ ఫ్రాన్స్, ఫోర్త్ రష్యా అండ్ ఫిఫ్త్ చైనా. ఈ 5 కంట్రీలు కూడా మనకి పర్మనెంట్ మెంబర్స్. సో ఇక్కడ ఏంటంటే నాట్ అ మెంబర్ ఆఫ్ UN సెక్యూరిటీ అంటే మనకి నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నేమ్స్ ఇచ్చుండొచ్చు, వాళ్ళలో ఎవరు కాదు అని అడుగుండొచ్చు. ఒకసారి నాన్ పర్మనెంట్స్ ఎవరైతే ఉన్నారో UN సెక్యూరిటీ కౌన్సిల్లో సో వాళ్ళ లిస్ట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎవరు నాన్ పర్మనెంట్ మెంబర్స్, సో 2020-21లో ఎవరు నాన్ పర్మనెంట్ మెంబర్స్గా ఉన్నారు అనేది ఒకసారి రివైజ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ రిపీట్ అయితే కనుక మీకు అది యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి మనకి కేశవానంద భారతి కేస్ ఈజ్ ఇన్ విచ్ ఇయర్? సో యాక్చువల్గా మనకి భారతదేశంలో జ్యుడిషియరీ సిస్టమ్, న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో బిఫోర్ కేశవానంద భారతి కేస్, ఆఫ్టర్ కేశవానంద భారతి కేస్ అని కూడా చెప్తారు. సో దాట్ మచ్ ఆఫ్ పాపులర్ కేస్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా, కేశవానంద భారతి కేస్ అనేది. సో ఇక్కడ మనకి రిలేటెడ్గా ఏమేం కావాలి? కేశవానంద భారతి కేస్ అనేది దేనికి సంబంధించింది, ఏ రిలేటెడ్కి సంబంధించింది? సో ప్రాపర్టీకి సంబంధించిన క్వశ్చన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రాపర్టీ, ఆస్తికి సంబంధించి ఆ విషయం మీద అని చెప్పొచ్చు. సో అసలు ఈ కేశవానంద భారతి ఎవరితో ఆపోజిట్గా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు అంటే మనకి స్టేట్ ఆఫ్ కేరళ మీద ఫైల్ చేయడం జరిగింది. సో కేరళ యొక్క 1970 కేరళాస్ లెజిస్లేటివ్ ఏదైతే మనకి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ఉంటుందో కేరళకి సంబంధించి దానిని ఛాలెంజ్ చేస్తూ సో ఈయన సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అది కూడా ఈయన ఏమని ఫైల్ చేశారు అంటే సో స్టేట్ ఆఫ్ కేరళ యొక్క ల్యాండ్ ఏవైతే రూల్స్ ఉన్నాయో మనకి 1970s ల్యాండ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్టికల్ 26ని వ్యతిరేకిస్తున్నాయి. సో ప్రకరణ 26 ఏదైతే ఉంటుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. 26 అనేది మనకి ఎందులో ఉంటుంది? ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 26 ఈజ్ ఇన్ విచ్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు. 26 ఏం చెప్తుంది అంటే మనకి పూర్తిగా స్వేచ్ఛ హక్కునిచ్చింది. సో రిలీజియస్కి సంబంధించి అంటే ఒక మతానికి సంబంధించిన భూములు గవర్నమెంట్ అనేది ఇంటర్ఫియర్ కాకుండా సో వాళ్ళకి వాళ్ళు స్వతహాగా సో దాన్ని చూస్ చేసుకునేది, దానికి రిలేటెడ్ అన్నీ కూడా పీపుల్కి కల్పించిన హక్కు ఏది అంటే మనకి రైట్ టు రిలీజియస్ ప్రాపర్టీలో 26 వస్తుంది. సో కేరళ ఈ ఆర్టికల్ని, ఈ ఫండమెంటల్ రైట్ని తనకి దక్కనివ్వట్లేదు, భంగం కలిగిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టులో కేసేస్తే మొట్టమొదటిగా భారతదేశంలో లాంగెస్ట్ జడ్జ్ బెంచ్ వచ్చేసి మనకి
13 మంది జడ్జెస్తో ఒక బెంచ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ స్టిల్ లాంగెస్ట్ జడ్జ్ బెంచ్ కేసు ఏది అంటే మనకి కేశవానంద భారతి కేసు. సో ఈ 13 మంది జడ్జెస్ ఇచ్చిన తీర్పు నుంచి ఏమని చెప్పారు అంటే మనకి సో ఈ రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో రైట్ టు ప్రాపర్టీ గురించి చెప్పడం జరిగింది. ఈ కేశవానంద భారతి కేసు తర్వాత ప్రీఎంబుల్, సో ప్రియాంబుల్ ఏదైతే ఉందో ప్రావేశిక, ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ అనేది భారతదేశ రాజ్యాంగంలో ఒక భాగంగా అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది ఆఫ్టర్ కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసు తర్వాత సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ప్రియాంబుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ప్రావేశిక అనేది భారత రాజ్యాంగంలో ఒక భాగం, ఇది ఒకటి చెప్పింది. రెండోది ఏం చెప్పింది అంటే మనకి బేసిక్ స్ట్రక్చర్ని చేంజ్ చేసే రైట్ ఇండియాలో ఎవరికీ లేదు. భారతదేశ రాజ్యాంగంలో దాని యొక్క బేసిక్ స్ట్రక్చర్ని చేంజ్ చేసే రైట్ ఎవరికీ లేదు, ఇంక్లూడింగ్ పార్లమెంట్. సో యాక్చువల్గా మనకి కేశవానంద భారతి కేసు కానీ నెక్స్ట్ వచ్చేసి మనకి శాంకరీ ప్రసాద్ కేసు. శాంకరీ ప్రసాద్ కేస్. సో శాంకరీ ప్రసాద్ కేస్ ఏ ఇయర్లో అంటే మనకి 1951లో. సో నెక్స్ట్ వచ్చేసి గోలక్నాథ్ కేస్. గోలక్నాథ్ కేస్. సో గోలక్నాథ్ కేస్ ఇయర్ ఒకసారి చూసుకోండి, అది 1973 ఆర్ 67 ఒకసారి కేస్ ఇయర్ చూసుకోండి. గోలక్నాథ్ కేస్, శాంకరీ ప్రసాద్ కేస్, లేకపోతే మనకి కేశవానంద భారతి కేస్, మినర్వా మిల్స్ కేస్, ఇవన్నీ కూడా ఏం ఛాలెంజ్ చేస్తున్నాయంటే మనకి భారత రాజ్యాంగంలో 368 ప్రకరణ ఉంది, 368 ఆర్టికల్. సో 368 ప్రకారం రాజ్యాంగంలో సవరణ చేసే అధికారాన్ని సో రాజ్యాంగం ఎవరికి ఇచ్చిందంటే పార్లమెంట్కి ఇచ్చింది. పార్లమెంట్ కెన్ మే అమెండ్మెంట్ పర్టిక్యులర్ ఆన్ పర్టిక్యులర్ ఎనీ ఆర్టికల్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. సో సిచ్యువేషన్ పరంగా అక్కడున్న పరిస్థితికి తగ్గట్టుగా చట్టాన్ని చేసే హక్కు కానీ లేదా ఒక ఆర్టికల్ని సవరణ చేసే హక్కు కానీ పార్లమెంట్కి ఇచ్చింది. కానీ దానికి ఉన్న పరిధి ఏంటి? సో అమెండ్మెంట్ చేయడానికి అది దేన్నైనా మార్చొచ్చా అనే క్వశ్చన్ని ఛాలెంజ్ చేసిన కేసెస్ ఇండియాలో ఏవి అంటే ఈ 3 కేసెస్గా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆయిల్ రిఫైనరీ ఇన్ గుజరాత్. మనకి గుజరాత్లో నెంబర్ ఆఫ్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద పాపులర్ ఆయిల్ రిఫైనరీ ఇన్ గుజరాత్గా దేన్ని చెప్తాము అంటే మనం జామ్నగర్. సో జామ్నగర్ ఆయిల్ రిఫైనరీ ఏదైతే ఉందో దీన్ని వన్ ఆఫ్ ద పాపులర్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఇండియా అని చెప్తాం. సో ఇక్కడ ఆన్సర్ ఎందుకు ఇవ్వలేదు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆయిల్ రిఫైనరీ ఇన్ గుజరాత్ అని ఇచ్చుండొచ్చు. ఆప్షన్స్లో మేబీ మంగళూరు ఆయిల్ రిఫైనరీ ఇచ్చుండొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి, వాటి ఆప్షన్స్ ఇచ్చుండొచ్చు. జామ్నగర్ ఇచ్చుండొచ్చు. ఈ 4లో ఏదో ఒకటి పిక్ చేసుకోమని ఉండొచ్చు. ఆప్షన్స్ మనకి తెలియవు కాబట్టి సో నేను ఇక్కడ పాపులర్ చెప్పడం జరిగింది. గుజరాత్లో వన్ ఆఫ్ ద ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ ఆయిల్ రిజర్వ్ జామ్నగర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ యుఎన్ రిలేటెడ్ యూపీయూ. యుఎన్ యొక్క అనుబంధిత సంస్థ ఏదైతే ఉందో యూపీయూ, దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారు. యూపీయూ మీన్స్ మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్. సో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ అనేది మనకి యూపీయూ యొక్క ఫుల్ ఫామ్గా చెప్పచ్చు. సో ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చి మనకి అజంతా పెయింటింగ్స్ వర్ స్టార్టెడ్ డ్యూరింగ్ ద రూల్ ఆఫ్ విచ్ డైనాసిటీ. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్ చెప్పచ్చు. డిపెండ్స్ ఆన్ ఆప్షనే అవుతుంది, ఆన్సర్ కూడా డిపెండ్స్ ఆన్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనకి ప్రీ హిస్టారిక్ పెయింటింగ్స్ అంటున్నాం. మొట్టమొదటి పెయింటింగ్స్ అంటే ఆది మానవుడికి సంబంధించి లేకపోతే స్టోన్ ఏజ్ రాతి యుగానికి సంబంధించి పెయింటింగ్స్ ఇండియాలో ఉన్నవి బింబిటికా గుహలు మధ్యప్రదేశ్లో, బొర్రా గుహలు ఆంధ్రప్రదేశ్లో, సో గ్వాలియర్ గుహలు మధ్యప్రదేశ్లో, ఈ ఏరియాస్లో మనకి మెయిన్గా ఉన్నాయి. దాని తర్వాత ఇండియాలో స్టార్ట్ అయిన పెయింటింగ్స్ ఏంటంటే ఫ్రెస్కో పెయింటింగ్, మురాల్ పెయింటింగ్, ఇలాంటి పెయింటింగ్ స్టార్ట్ అయ్యాయి. ఈ ఫ్రెస్కో మురాల్ పెయింటింగ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే అజంతాలో ఉన్నాయి, ఎల్లోరా గుహల్లో ఉన్నాయి, ఎలిఫెంట్ కేవ్స్లో ఉన్నాయి, రావంచా గుహలు అని చెప్పేసి మనకి ఒడిస్సాలో ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా ఈ పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ అన్ని ఎవరిని రిప్రజెంట్ చేస్తున్నాయంటే ఒకటి హిందూయిజానికి సంబంధించి స్టోరీస్ ఏవైతే ఉంటాయో వాటికైనా అయి ఉండొచ్చు. సెకండ్ వచ్చేసి మనకి బుద్ధిజం, జైనిజం, అజంతా, ఎల్లోరా గుహలు ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్గా దేనికి ఫేమస్ అంటే బుద్ధిస్ట్ జాతకాస్ అంటున్నాం. అంటే బుద్ధిజానికి సంబంధించిన ఏదైతే స్టోరీస్ ఉంటాయో అవన్నీ కూడా మనకి పెయింటింగ్ రూపంలో చెప్పబడ్డాయి. సో వీటిని మౌర్యన్స్ డెవలప్ చేశారు, శాతవాహనాస్ డెవలప్ చేశారు, గుప్తా కింగ్డమ్ డెవలప్ చేసింది, నెంబర్ ఆఫ్ పీపుల్ డెవలప్ చేశారు. బట్ అజంతా అనగానే సో రెప్యూటెడ్ కింగ్ ఎవరు వస్తారు అంటే మనకి హరిసేన. సో హరిసేన వక్తకా డైనాసిటీకి చెందిన పర్సన్. సో వక్తకా డైనాసిటీలో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సన్గా ఎవరిని చెప్పొచ్చు అంటే హరిసేనుడు. సో ఈ హరిసేనుడు అజంతా గుహల్ని తీర్చిదిద్దాడు. సో అజంతా గుహలు నెంబర్ ఆఫ్ పెయింటింగ్స్ లేదా రికగ్నైజ్డ్ పెయింటింగ్స్ని ఏర్పరిచిన రాజ్యం లేదా రాజు ఎవరు అంటే
సో వక్తకా డైనాసిటీ అండ్ హరిసేన అని చెప్పొచ్చు. సో చాలా మందికి డౌట్ వస్తుంది, ఇది మొట్టమొదటిగా అశోకుడు మొదలెట్టాడా, మొట్టమొదటిగా గుప్తాస్ మొదలెట్టారా? ఇక్కడ మొట్టమొదటిది అని కాదండి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే సో ఏది ప్రామినెంట్ అనేది తీసుకున్నాం, ఎందుకంటే మనకు ఆప్షన్స్ తెలియవు. క్వశ్చన్ రిలేటెడ్ టు అజంతా కేవ్స్ కాబట్టి ప్రామినెంట్గా చెప్పేది ఎవరిని అంటే హరిసేన అండ్ ఫాదర్ ఆఫ్ దేవసేన. సో ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద కంట్రీ విల్ హోస్ట్ ఫిఫా కప్ ఇన్ 2020? 2020 ఏదైతే ఉందో సో ఆ ఫిఫా కప్ అనేది 2020లో ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది అని అడిగారు. ఖతార్. సో 2018లో ఫిఫా కప్ ఎక్కడ జరిగింది అంటే రష్యాలో జరిగింది. సో నెక్స్ట్ ఫిఫా కప్ మనకి జరిగేది ఎక్కడంటే యూఎస్ఏలో. సో నెక్స్ట్ యూఎస్ఏలో జరగబోతుంది. 2018లోనేమో మనకి రష్యాలో ఫిఫా కప్ అనేది జరిగింది. సో ద నెక్స్ట్ వన్, so these are the questions which we are collected from that student, and thanks for your comment with options also. చాలా మంది ఆప్షన్స్ కరెక్ట్ ఫ్రేమింగ్ చేసి కూడా క్వశ్చన్స్ని కమెంట్ చేస్తున్నారు. నేమ్స్ ఎందుకు చదవట్లేదు అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ రెస్పాండింగ్ ఫర్ దట్ థింగ్. చాలా మంది స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతున్నారు. ఇందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వశ్చన్ కాదు, క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ని కూడా వాళ్ళు చెప్పడం అనేది చాలా గ్రేట్. సో థ్యాంక్ యూ సో మచ్.